మన పొరుగున ఉన్న ద్వీపదేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోంది. డీజిల్ విక్రయాల నిలిపివేత, రోజుకు 15 గంటల కరెంటు కోత, నిత్యావసరాలపై ఎప్పుడూ చూడని వాత ఇవన్నీ ఆ దేశ దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. దీంతో జనాల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. అధ్యక్షుడి ఇంటి ముందే ఆందోళనకు దిగేలా చేశాయి. లంకలో ఆకలి కేకలు, చుట్టూ చిమ్మ చీకట్లు, జనాల ఆకలి కేకలు నినాదాలుగా మారుతున్నాయి. తిరుగుబాటు చేసేలా చేస్తున్నాయి. లంకను దహిస్తున్నాయి. కిలో బియ్యం 200, కిలో ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345 రూపాయలు. ఇది శ్రీలంకలో పరిస్థితి. 70 ఏళ్లలో ఎప్పుడూ చూడని సంక్షోభం లంకను వెంటాడుతోంది. ద్వీపదేశం దివాలా అంచున నిలిచింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. వంట గ్యాస్ కొరత ఏర్పడింది. వేలాది హోటళ్లు మూతబడ్డాయి. గంటల తరబడి కరెంటు కోతలతో జనాలు కొవ్వొత్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. డీజిల్ అయిపోయిన బంకులు చూసుంటారు. అలాంటిది డీజిల్ దొరకని దేశంగా శ్రీలంక మారింది. నీళ్లు కూడా బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి. పేపర్ కొరతతో విద్యార్థుల పరీక్షలను కూడా వాయిదా వేశారు. సరుకుల కోసం జనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర మిలిటరీ బందోబస్తు ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆకలిస్తే కన్నీళ్లు మింగి కాలం వెళ్లదీస్తున్న బతుకులు ఎన్నో. అయితే ఇప్పుడా కన్నీళ్లు మండాయి. బతుకు కోసం, బతకడం కోసం ఎదురు తిరిగాయి, పోరాడుతున్నాయి. లంకా దహనం అని రామాయణంలో వినడమే. ఆ మంటలు ఎలా ఉంటాయో ఇప్పుడు శ్రీలంకలో కనిపిస్తోంది. ఆహారం, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోవడంతో పాటు విద్యుత్ కోతలను నిరసిస్తూ జనాలు రోడ్లపైకి వచ్చారు. శ్రీలంక అధ్యక్ష భవనం బయట నిరసనకు దిగగా అది హింసాత్మకంగా మారింది. బ్యారికేడ్లను తోసుకుంటూ వచ్చిన ఆందోళనకారులు ఒక బస్సును తగలబెట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఏకంగా అధ్యక్షుడి ఇంటి ముందే ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందంటే లంకలో పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. చమురు, కనీస అవసరాలైన ఆహారం, మందుల కొరత కారణంగా ప్రభుత్వంపై జనాల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. దీంతో లంకా దహనం జరుగుతోంది. దేశం భగ్గుమంటోంది. జనాల కన్నీళ్లు ఆ మంటలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఆ దేశ ప్రధాని రాజపక్ష పాపులారిటీలో వచ్చిన మార్పుకు ఈ నిరసనలు సంకేతంగా నిలుస్తున్నాయి. దేశ పరిపాలనలో స్థిరత్వం తెస్తానంటూ వాగ్దానాలు చేసిన రాజపక్స 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకొచ్చారు. ఆ తరువాత ఆ హామీలను గాలి కుదిలేయగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు శ్రీలంకను ప్రస్తుత సంక్షోభంలోకి నెట్టేశాయి. శ్రీలంకలో ఇప్పుడు 13 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. రాబోయే రోజుల్లో రోజుకు 16 గంటలకు కరెంటు కోతలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కరెంటు కట్ చేయడంతో లక్షలాది మంది జనాల రోజువారీ వ్యవహారాలు, వ్యాపారాలు, చదువుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక అటు పెట్రోల్ బంకుల బయట వంట గ్యాస్ సిలిండర్ల కోసం గంటల పాటు ఎండలో జనాలు క్యూలలో బారులు తీరుతున్నారు. ఇలాంటి క్యూల్లో నిల్చుని ఇప్పటికి 5గురు చనిపోయారు. కొందామంటే ఆహార పదార్థాలు కూడా దొరకడం లేదు. దీంతో జనాలు ఆకలితో అల్లాడిపోతున్నారు. అప్పుల భారం పెరగడం, ఆర్థిక ప్రణాళికలు సరిగా లేకపోవడం, ముందుచూపుతో వ్యవహరించకపోవడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారం, అవినీతి, తొందరపాటు నిర్ణయాలు ఇలా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దివాలా అంచుకు చేరడానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి. ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతే శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు కారణం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజపక్స మంత్రివర్గంలోని అనేక కీలక శాఖలు ఆయన సోదరులు, మేనల్లుడి దగ్గర ఉన్నాయి. జనాలు చీకట్లో ఉంటే అధ్యక్షుడు, ఇతర మంత్రులు మాత్రం విద్యుత్ కోతల నుంచి తప్పించుకున్నారు. ఇదే జనాల్లో మరింత కోపం రగిలించింది, రోడ్డెక్కేలా చేసింది. ప్రభుత్వ అవినీతే ఈ పరిస్థితికి కారణమని లంక జనాలు అంటుంటే పర్యాటక రంగంపై కరోనా చూపిన ప్రభావమే సంక్షోభానికి కారణమంటూ ప్రభుత్వం చెబుతోంది. 2019లో ఈస్టర్ సండే సందర్భంగా చర్చిలపై వరుస దాడులతో విదేశీ పర్యాటకుల రాక బాగా తగ్గిపోయిందని, ఆ తరువాత కరోనా కూడా విరుచుకుపడడంతో ప్రధాన ఆదాయ వనరైన పర్యాటక రంగం దివాలా తీసిందని, అందుకే ఈ పరిస్థితి అని ప్రభుత్వం అంటోంది. చిన్న దేశం, చింతలేని దేశంగా కనిపించిన శ్రీలంక చరిత్ర చూడని కష్టాన్ని చూడాల్సి వస్తుంది. లంక జనం అర్ధాకలితో అలమటిస్తున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? ఇంతటి ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక చిక్కుకుపోవడానికి కారణాలేంటి? ఆ దేశ పరిస్థితిని చూసి ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతోంది?
ఇప్పటికిప్పుడు సంక్షోభం నుంచి లంక బయటపడాలంటే ఎంత మొత్తంలో నిధులు అవసరం? ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మరోసారి తన పెద్ద మనసును ఎలా చాటుకుంది? శ్రీలంక కష్టాలకు ప్రధాని నిర్ణయాలే కారణమా? శ్రీలంక కష్టాల్లో చైనా పాత్ర కూడా ఉందా? శ్రీలంక ఆర్థిక పతనం అసలు ఎప్పుడు మొదలైంది? శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనం 2013లోనే మొదలైంది. దీనికి బీజం మాత్రం 2007లోనే పడింది. అప్పట్లో లంక అధ్యక్షుడిగా ఉన్న మహీంద రాజపక్స తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి దుస్థితికి ప్రధాన కారణమయ్యాయి. అప్పులు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వ బాండ్లను మార్కెట్లో అమ్మకానికుంచారు. ఇలా తీసుకున్న రుణాలే ఇప్పుడు శ్రీలంక అప్పుల్లో 38% ఉన్నాయి. చైనాకు రాజపక్స ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. అయితే డ్రాగన్ కంట్రీ నుంచి తీసుకున్న రుణాలే శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టాయి. దీంతో అప్పులు తీర్చడం కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. చివరికి డబ్బులు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో హంబంటోట పోర్టును చైనాకు 99 ఏళ్లకు లీజుకివ్వాల్సి వచ్చింది. పోర్టుల పేరుతో అభివృద్ధి ఆశ చూపించిన చైనాను నమ్ముకుంటే లంకను అదే దేశం నట్టేట ముంచేసింది. 2019లో రాజపక్స అధికారంలోకి వచ్చాక పన్నులను విపరీతంగా తగ్గించేశారు. అదే సమయంలో నగదు ముద్రణ 42% పెంచారు. పన్నులు 33%కి పైగా తగ్గడం, బడ్జెట్ లోటు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారీగా ప్రభావం చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లో లంక ఆర్థిక వ్యవస్థకు 2019లో 2 కొత్త కష్టాలొచ్చాయి. ఏప్రిల్లో జరిగిన ఈస్టర్ బాంబు దాడులు పెద్ద దెబ్బ కొట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక రంగం అతలాకుతలమైంది. దీనికి కరోనా సంక్షోభం జతకావడంతో మరింత ముదిరింది. దేశ జీడీపీలో 5-10% పర్యాటక రంగం నుంచే వస్తోంది. కరోనా తరువాత విదేశీ పర్యాటకుల సంఖ్య దాదాపు 70% తగ్గింది. దీంతో విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయి. విదేశీ మారక నిల్వలు పొదుపు చేసేందుకు లంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొత్తం సీన్ మార్చేసింది. విదేశీ దిగుమతులను పూర్తిగా తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం మే 2021 నుంచి కృత్రిమ ఎరువుల దిగుమతిపై బ్యాన్ విధించింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా అసలు ఉద్దేశం మాత్రం వేరేగా ఉంది. ఈ నిర్ణయమే లంక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి దేశాన్ని ఈ సంక్షోభంలోకి నెట్టేసింది. వరి, తేయాకు, కొబ్బరి సహా ఇతర వ్యవసాయోత్పత్తుల దిగుబడి 30% వరకు పడిపోయింది. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆందోళనల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా తమ నిర్ణయాల్ని మొండిగా అమలు చేసింది. ఉత్పత్తులు పడిపోవడంతో నిత్యావసరాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో 17.22%కి చేరింది. మరోవైపు దేశ అభివృద్ధి కోసం చైనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహా ఇతర మార్గాల్లో సమకూర్చుకున్న రుణాలు శ్రీలంకకు తలకు మించిన భారంగా మారాయి. ఆ దేశ అప్పుల్లో ఏడీబీ వాటా 14.6% కాగా జపాన్ నుంచి 10.9%, చైనా వాటా 10.8%గా ఉంది. చైనా నుంచి తీసుకున్న రుణాలను ఉత్పత్తి మీద ఖర్చు చేయడంలో లంక విఫలమైంది. ఇన్ఫ్రా కోసం ఖర్చు చేసింది. దీంతో ఆ అప్పుకు విలువ లేకుండా పోయింది. ఈ ఏడాది లంక $4.5 బిలియన్ అప్పులు చెల్లించాల్సి ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు 3.5 లక్షల కోట్లు చెల్లించాలన్నమాట. దీనికి తోడు మరో $2.4 బిలియన్ అంటే 1,90,000 కోట్లు ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు రుణ చెల్లింపులకు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంధనం, ఆహారం వంటి నిత్యావసరాల దిగుమతికి ఆ దేశానికి $20 బిలియన్ నిధులు అవసరమని నిపుణుల అంచనా. వ్యాపారం అంటూ ఆశ చూపించి అప్పుల్లోకి నెట్టేసిన చైనా ఇప్పుడు లంక వైపు కనీసం చూడడం లేదు, ఆదుకునే ప్రయత్నం చెయ్యడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మరోసారి పెద్ద మనసు చాటుకుంది. శ్రీలంకకు $400 మిలియన్ కరెన్సీ స్వాప్ వెసులుబాటు కల్పించింది. భారత్ నుంచి ఇంధన కొనుగోళ్లకు $500 మిలియన్ క్రెడిట్ లైన్ను ప్రకటించింది. మార్చి 2వ వారం నుంచి ఆ దేశానికి మన ఐఓసీ చమురు సరఫరా చేస్తుంది. నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి కూడా భారత్ మరో $1 బిలియన్ క్రెడిట్ లైన్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే మరో $1 బిలియన్ క్రెడిట్ లైన్ లంక ప్రభుత్వం అభ్యర్థిస్తోంది. అలాగే చైనా, IMF నుంచి కూడా రుణ సమీకరణకు లంక తమ చర్యలను వేగవంతం చేస్తోంది.